వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. ఉల్లగడ్డ తాలింపు చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఉల్లగడ్డ తాలింపు చపాతీలేకైనా, పప్పు రసం రైస్తో అయినా చాలా బాగుంటుంది. దోశలేకైనా తయారీ విధానం చూద్దాం. ఉల్లగడ్డలు శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకోవాలి. చూడండి, నేనైతే అరకిలో తీసుకుంటున్నాను. అర్ధ కిలో ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మీడియం సైజు ముక్కలే కట్ చేశాను. కుక్కర్లో వేసుకోవాలి. కావాలంటే ఉల్లగడ్డలే వేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేయకుండా నీళ్లు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి తగినంత. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ల తర్వాత ఆవిరిపోయాక చూడండి ఇలా ఉడికించుకోవాలి. ఇలా దానిపైన తొక్క తీసేయాలి. ఉల్లగడ్డల పైన చూడండి చక్కగా 2 విజిల్లకు ఉడికిపోయాయి. కావాలంటే ఉల్లగడ్డలు కూడా ఉడకబెట్టుకోవచ్చు కట్ చేయకుండా. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సాసువలు, కరివేపాకు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి వేగుతున్నాయి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి కాస్త కలర్ మారాయి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి ఎర్రగడ్డలు కూడా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువగా వేయకుండా. వేగుతున్నాయి. చూడండి ఉల్లగడ్డ ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా వేగిన ఎర్రగడ్డ ముక్కల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లగడ్డ మిశ్రమం వేగాలకే ఎర్రగడ్డలు కూడా చక్కగా వేగిపోతాయి. చూడండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. దోశ, పూరీలకు కూడా బాగుంటుంది తాలింపు. చూడండి ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా వేగుతుంది. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. నేనైతే చపాతీలోకి చేస్తున్నాను ఈ ఉల్లగడ్డ తాలింపు. చూడండి చక్కగా వేగింది. ఇలా వేయించుకోవాలి. చూడండి చాలా సింపుల్గా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది. రైస్ లేకైనా, చపాతీ, రైస్, రోటీ లేకైనా చాలా బాగుంటుంది. దోశ, పూరీ లేకైనా బాగుంటుంది. వైట్ రైస్, పప్పు రసం పైన ఈ తాలింపు బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసేయండి.